కామన్ గా ఒక హీరో ఇంకో హీరోని కలిస్తేనే పెద్ద సెన్సేషన్ అవుతుంది. మరి ముగ్గురు హీరోలు ఒకే చోట కలిస్తే వారి ఫ్యాన్స్ కు ఇక పెద్ద పండగే. హీరోలు కలిసిన పిక్స్ ను నెంబర్ షేర్ చేస్తూ నెట్టింట హంగామా చేస్తుంటారు. టాలీవుడ్ టాప్ హీరోలు, అందులోనూ సీనియర్ హీరోలు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో వచ్చారు. ముగ్గురు హీరోలు ఒకే చోట ఎందుకు కలిశారో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ 4 పిల్లర్స్ అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఈ నలుగురు కలిశారంటే ఆ ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఈవెంట్స్లో ఈ నలుగురి వైపే అందరి ఫోకస్ ఉండేది. కానీ ప్రెజెంట్ వీరంతా సీనియర్ హీరోలయ్యారు. ఈ స్టార్స్ కిడ్స్ కూడా వారసులుగా ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు కొత్త తరం రాకతో ఇండస్ట్రీలో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. నెట్టింట ఫ్యాన్స్ కూడా పెరిగారు. ఒకప్పటిలా గొడవలు, వివాదాలు ఏమీ లేవు. సినిమా బావుంటే సెలబ్రేషన్స్, లేకపోతే తర్వాత ట్రై చేద్దాం అనే టైప్కి వచ్చేశారు. దీంతో చాలా మంది హీరోల ఫ్యాన్స్ రచ్చల జోలికి వెళ్లట్లేదు. హీరోలు కూడా మేమంతా ఒక్కటే, మీరు కూడా కలిసి ఉండండని చెప్పారు. సీనియర్స్ కాల్ షీట్లతో చాలా బిజీ. కొందరైతే పొలిటికల్గా యాక్టివ్గా లేకపోవడంతో మిగిలిన సీనియర్ హీరోలు ఈవెంట్లతో పాటుగా ఒకరింటికి మరొకరు వెళ్లి సరదాగా గడిపేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే మరోసారి ఫోటోగ్రాఫర్స్ కు పండగైంది. అదేనండి, టాలీవుడ్ టాప్ హీరోలు ముగ్గురు ఒకే చోట కలిశారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ కు పండగ అయ్యింది. ఇక ఇప్పుడు 4 పిల్లర్స్లో ముగ్గురు పిల్లర్స్ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో కలిసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ హీరోలు కలిసింది టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఇంట్లో. 2024లో నాగ్ పెద్దబ్బాయి అక్కినేని నాగ చైతన్య, శోభితా మ్యారేజ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా అట్టహాసంగా చేశారు. ఈ మ్యారేజ్ కి చాలా కొద్ది మంది ప్రముఖుల్ని ఇన్వైట్ చేశారు. అందులో చిరంజీవి ఒకరు. ఆ సందర్భమో లేక మరో సందర్భమో కానీ చిరు, నాగార్జున ఇంట్లో చాలా రిలాక్స్ గా కనిపించారు. నాగ్, వెంకీ ఒకేలాంటి డ్రెస్ వేసుకుని కనిపించగా చిరంజీవి వైట్ కలర్ టీషర్ట్లో స్మార్ట్ గా ఉన్నారు. ప్రజెంట్ ఈ ముగ్గురు సీనియర్స్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ అంతా ఒక్కటే లోటంటున్నారు. ఈ ఫ్రేమ్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఉంటే బావుండేదని కామెంట్స్ చేస్తున్నారు. చూసిన వారు కూడా అవును కదా, బాలయ్య కూడా జాయిన్ అయి ఉంటే ఆ పిక్ నెక్స్ట్ లెవెల్ ఉండేదని అంటున్నారు. ప్రజెంట్ ఈ ముగ్గురు హీరోలు వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. ప్రత్యేకించి వెంకటేష్ సంక్రాంతికొస్తున్న సూపర్ హిట్ తో డబుల్ జోష్ మీదున్నారు. వెంకటేష్ ఈ మధ్యనే సంక్రాంతికొస్తున్న సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అనిల్ రావుపుడి డైరెక్టర్. వెంకీ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా ఉండడమే కాకుండా మొదటిసారిగా 100 కోట్ల క్లబ్లో చేరేలా చేస్తుంది. ఈ సినిమా తర్వాత జోష్ పెంచిన వెంకీ మామ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. సినిమాలతో పాటు రానా నాయుడు 2 వెబ్ సిరీస్తో మరికొన్ని రోజుల్లో నెట్ఫ్లిక్స్లోకి రాబోతున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసారాతో హిట్ అందుకున్న వశిష్ఠ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో 2025-26లో చిరంజీవి నుంచి 3 మూవీలు వచ్చే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనిల్ రావుపుడితో ఒక మూవీ, శ్రీకాంత్ వదలతో మరో మూవీకి చిరంజీవి ఓకే చెప్పారని టాక్. ఇప్పటికే శ్రీకాంత్ వదల చిరంజీవితో మూవీ షూటింగ్ కు అన్ని ఏర్పాట్లలో మునిగిపోయారు. సెకండ్ క్వార్టర్ నుంచి అనిల్ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక 2026 సంక్రాంతికి చిరంజీవి మూవీతో బాక్సాఫీస్పై దండయాత్రకు అనిల్ రెడీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. చిరు, వెంకీ, బాలయ్య పాన్ ఇండియా మూవీస్తో దూసుకుపోతుంటే నాగ్ మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా రిలీజ్ చేయలేదు. మిగతా హీరోల్లా కాకుండా ఈసారి నాగ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్తో అదరగొట్టేందుకు రెడీ అయ్యారు. ధనుష్ హీరోగా వస్తున్న కుబేరాలో, రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.